ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇక్కడైతే ఒక టెంపుల్ కనిపిస్తుంది గదా! ఈ టెంపుల్ మీకు చూపిద్దామని జెప్పేసి రావడం జరిగింది. చాలా ఓల్డ్ టెంపుల్ అండి. దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి టెంపుల్ అంట ఇది. సో, ఎక్కువగా మనం జూసినామంటే ఇటువంటి టెంపుల్స్ తమిళనాడులోనే కనిపిస్తుంటాయి. ఎందుకంటే మన ఆంధ్రాలో చాలా తక్కువ. ఏంటంటే మనం పోతురాజు స్వామి అంటాం. వీటొచ్చేసి మునీశ్వరుడు స్వామి అని జెప్పేసి చెప్తూ ఉంటారు. సో, మునీశ్వరుని టెంపుల్స్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటాయి తమిళనాడు రాష్ట్రంలో. సో, అవన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇటువంటివి చాలా టెంపుల్స్ వచ్చేసేసున్నాయి. సో, ఈ ఆలయానికి దాదాపు వేళ్ళ చరిత్ర ఉందంట. అంటే వీళ్ళిక్కడ కొత్తగా కట్టడం జరిగింది. పాతగా ఉన్నటువంటి ఆలయం పడిపోవడంతో. సో, మొత్తానికైతే ఈ ఆలయం ఏంటి? ఈ ఆలయం స్టోరీ ఏంటి? అని చెప్పేసేసి నేను ఒక ఫుల్ వీడియో తీశాను. చూడాలనుకున్న వారు మీరు ఫుల్ వీడియోలో వెళ్లి చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా అలాగే నాకొక ఐడియా వచ్చిందండి. ఎందుకంటే మన తెలుగు సామెతలు రోజు రోజుకి కూడా చాలా అంతరించిపోతున్నాయి. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి మన తెలుగు సామెతలన్నవి దొరకడం చాలా కష్టం. అంటే రాలేదు. సో, రోజుకొక సామెత చెప్దామనుకుంటున్నాను. మీ ఒపీనియన్